సైబర్ మోసం ప్రాంతమేదైనా అంతటా దీనిపైనే చర్చ. ఏ నోట విన్నా ఇదే ముచ్చట. రోజులు గడుస్తున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గిన దాఖలాలు లేవు. మన భయాన్ని ఆయుధంగా మలుచుకుంటున్న సైబర్ కేటుగాళ్లు సామాన్యుల డబ్బు కొల్లగొడుతున్నారు. కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతూ ఆర్థికంగా కుదేలు చేస్తున్నారు. 2025లోనూ సైబరాకాసుల మాయలు పెరగనున్నాయనడంలో సందేహం లేదు. ఇతర కేసుల కంటే సైబర్ కేసుల నమోదే అధికంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాలం మారుతోంది. టెక్నాలజీ మాయతో అన్ని క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఒకే ఒక్క క్లిక్ తో అనుకున్నది డోర్ డెలివరీ అవుతోంది. దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోయాయి. దొంగలు క్రమంగా తగ్గిపోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలు జరిగే తీరు మారిపోతోంది. గతంలో దొంగలు పడితే ఇళ్లను గుల్ల చేసేవారు. ఒక చోరీ చేయాలంటే పక్కా ప్లాన్ ప్రకారం కన్నం వేసి ఉన్నదంతా దోచేసేవారు. ఇంట్లో ఉన్న బంగారంతో పాటు డబ్బును ఎత్తుకెళ్లేవారు. దీంతో దొంగల నుంచి డబ్బు, బంగారాన్ని సేఫ్గా ఉంచుకునేందుకు జనం బ్యాంకుల వైపు మళ్లారు. బ్యాంకులు అయితే తన సొమ్ము సేఫ్గా ఉంటుందని అకౌంట్లు తెరిచి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కూడా డబ్బుకు భద్రత లేకుండా పోయింది. పైగా బ్యాంకు ఖాతాల్లో ఉన్న పెద్ద మొత్తం క్షణాల్లో ఖాళీ అవుతోంది. దీంతో ఏళ్ల తరబడి కష్టార్జితం దాచుకున్న సామాన్యుల గుండెలు గుబేల్మంటున్నాయి. గతంలో తమ డబ్బు ఎక్కడికి పోదని గుండు మీద చేయి వేసుకుని నిద్రపోయేవారు. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చాయి. జనం కాలు కదపకుండా అన్ని ఇంటికొచ్చేస్తున్నాయి. జస్ట్ తమ చేతిలో ఉన్న ఫోన్లో యాప్ను ఓపెన్ చేసి ఆర్డర్ పెడితే చాలు. డైపర్ నుంచి హెయిర్ డ్రైయర్ దాకా ఇంటికి డెలివరీ అయిపోతున్నాయి. కరెంటు బిల్లు కట్టాలన్నా, మున్సిపాలిటీకి ట్యాక్స్లు కట్టాలన్నా, ఫోన్ బిల్ కట్టాలన్నా, ఇంకెవ్వరికైనా డబ్బు పంపాలన్నా బ్యాంకు వెళ్లి డబ్బు డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. స్మార్ట్ వర్క్ పెరిగిపోయింది. అన్నింటికీ చేతిలో ఉన్న ఫోన్నే వాడేస్తున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో డబ్బు పంపాల్సిన వారికి పంపేస్తున్నారు. అంతా టెక్నాలజీ మాయ. స్మార్ట్నెస్ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా అంతే స్మార్ట్ గా మారిపోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు స్మార్ట్ గా మొబైల్ కు ఓటీపీ లేదా లింక్ పంపి సొమ్మును కొల్లగొడుతున్నారు. లింక్ పై క్లిక్ చేసినా, ఓటీపీ చెప్పినా ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లో ఉన్న సొమ్ము క్షణాల్లో ఖాళీ అవుతోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇదే సైబర్ కేటుగాళ్లకు వరంగా మారుతోంది. మీకు పార్సల్ వచ్చిందని ఒక మెయిల్ వస్తుంది. అదేంటో తెలుసుకుందామని ఆ మెయిల్ను ఓపెన్ చేస్తారు. అక్కడేదో ఫైల్ ఉందని దాన్ని క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీ పనిలో మీరుంటారు. కానీ మీ అకౌంట్లో డబ్బు మాయమైపోతుంది. అకౌంట్ కాసేపట్లో బ్లాక్ అవుతుంది. మీరు అప్డేట్ చేసుకోమని మెసేజ్ వస్తుంది. అదేంటో చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఏ అనుమానం రాకుండా బ్యాంక్ లోగోతో ఒక ఫైల్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తారు. మరి కాసేపట్లోనే మీ అకౌంట్ ఖాళీ. మీ అమ్మాయి కిడ్నాప్ అయిందని అంటారు. మీరు సైబర్ అరెస్ట్ లో ఉన్నారంటారు. మీకు పార్సల్ వచ్చిందని అంటారు. మొత్తంగా మీ ఊహకే అందని, మీ జ్ఞానానికి తోచని రీతిలో అకౌంట్లు ఖాళీ అవుతాయి. ఒకే ఒక్క తప్పు, మీరు చేసే ఒక్క క్లిక్. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి వాట్సాప్ కు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పేరిట ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో కొన్ని క్షణాలు సెల్ ఫోన్ హ్యాంగ్ అయినట్టు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను ఒక దుకాణంలో సరుకులు కొనుగోలు చేసి గూగుల్ పే ద్వారా 300 చెల్లించాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న 6,000ను విత్డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న బాధితుడు బ్యాంకు వెళ్లి ఆరా తీశాడు. విదేశాల నుంచి వాట్సాప్ కు హ్యాకర్లు పంపిన ఏపీకే ఫైల్ పై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ పే వాడినప్పుడు పాస్వర్డ్ ను సేకరించి డబ్బులు స్వాహా చేసినట్టు తేలింది. మరొక కేసులో మీ బ్యాంకు ఖాతా ఈ రోజు 9:30 గంటలకు బ్లాక్ అవుతుంది. దయచేసి మీ పాన్ కార్డును అప్డేట్ చేసుకోండి. దీనికోసం మీకు వచ్చిన మెసేజ్ లోని బ్యాంకు ఏపీకే అప్లికేషన్ కు క్లిక్ చేయండి అని వాట్సాప్ కు ఒక బ్యాంకు లోగో డీపీగా ఉన్నటువంటి నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. బాధితుడి వెంటనే ఆ లింక్ ను క్లిక్ చేయగానే ఫోన్ సాఫ్ట్వేర్ అలర్ట్ వచ్చింది. దీంతో వెంటనే యాప్ ను అన్ఇన్స్టాల్ చేశాడు. జరిగిందంతా తన స్నేహితులతో చెప్పి ఫోన్ ను ఫార్మాట్ చేశాడు. మరొక ప్రైవేట్ ఉద్యోగికి సైతం కస్టమర్ సపోర్ట్ పేరుతో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ వాట్సాప్ కు మెసేజ్ వచ్చింది. దీంతో యాప్ ఇన్స్టాల్ చేయగానే అతని పేరుపై ఈసిమ్ యాక్టివేట్ అయిందని సందేశం వచ్చింది. వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న ₹1,00,000 మాయం. బ్యాంక్ నుంచి డబ్బు డెబిట్ అయినట్టు మెసేజ్ ఫోన్ కు రాకపోవడంతో కంగుతిన్నాడు. హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్ల లింక్లను వాట్సాప్ కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసిన వారి సెల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఆ ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలోని డబ్బులను లూటీ చేస్తున్నారు.
అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే బగ్ యాప్ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసిన వారిలో ఎవరైనా ఆ యాప్ల కింద ఉన్న బగ్ లింక్ ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్ కూడా హ్యాక్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్, డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెరిగిపోతున్న క్రమంలో సైబర్ నేరాలు సైతం ఎక్కువ అవుతున్నాయి. విద్యార్థులు, యువత, గృహిణులు, ఉద్యోగులే లక్ష్యంగా లాభాల ఆశ చూపి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. గూగుల్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ అందించే సర్వీసులను ఆసరాగా చేసుకుని ఫ్రాడ్స్టర్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని భారత హోంశాఖ రిపోర్ట్ వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ పిగ్ బూచరింగ్ స్కామ్లతో మనీ లాండరింగ్, సైబర్ బానిసత్వానికి కూడా దారితీస్తుందని ఈ రిపోర్ట్ తెలిపింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాల్లో అందినంతా దోచేస్తున్నారు. వివిధ రకాలుగా మోసానికి పాల్పడుతూ వందల నుంచి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. కష్టపడి చెమటోడ్చి డబ్బు కూడబెట్టుకునేవారు కొందరు, కాలు మీద కాలేసుకుని వడ్డీలు, చక్రవడ్డీల పేరుతో ఆస్తులు సంపాదిస్తారు ఇంకొందరు. రోజంతా ఆఫీసులో పనిచేసి ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు జనాలు. కానీ టెక్నాలజీ యుగంలో పక్కోడి సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్న వారే ఎక్కువ. అందులోనూ ఇళ్ల మీద పడి దోచుకోవడం ఓల్డ్ స్టైల్. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చుని లూటీ చేయడం నయా స్టైల్. నేషనల్ డేటాబేస్ ప్రకారం భారతీయులు ఏటా సైబర్ నేరాలతో కోల్పోతున్న మొత్తం 70,000 కోట్లు. రోజుకు నమోదవుతున్న కేసులు 6,000. ఇదే కొనసాగితే భవిష్యత్తు ఊహించుకోగలమా? రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు మరింత పెరిగిపోయి నేరగాళ్ల నెట్వర్క్ విస్తరించి అదో పరిశ్రమగా రూపాంతరం చెందకముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి సంపాదించడమే కాదు, ఆ కష్టార్జితాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కానీ ఆ మాటే సైబర్ నేరాల ఉధృతిలో మిథ్య అవుతోంది. వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాల్లో ప్రజల జేబులు గుల్లగుల్ల అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు నిమిషాల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచేలా నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న వారు, టెకీలు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇలా రకరకాల ప్రజలు సైబర్ బుచ్చులో చిక్కుకుంటున్నారు. నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వారే బాధితులుగా మారుతున్నారు. సైబర్ నేరాల్లో నష్టపోవడం కారణంగా కాపురాలే కూలిపోతున్న సంఘటనలు కూడా ఇటీవల పెరిగిపోతున్నాయి. అప్పటిదాకా ఎదురు లేకుండా సాగిన వ్యాపారాలు ఒక్క క్లిక్ తో మునిగిపోతున్నాయి. భారీ లాభాల పేరుతో ఆశ చూపడం లేదా డిజిటల్ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఈ మోసాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ నే వినియోగిస్తున్నారు. వాట్సాప్ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఈ జాబితాలో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టు పేర్కొంది. కంబోడియా కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలకు చైనీయులు, భారతీయులను ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగాలు ఆశ చూపి యువకులను ట్రావెల్ ఏజెంట్ల ద్వారా పర్యాటక వీసాలపై బ్యాంకాక్ తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి వియత్నాం, కంబోడియాలకు తరలిస్తున్నారు. వారిని టెలికాలర్లుగా మార్చుకుని సైబర్ నేరాలకు వాడుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ 5 లో ఉండగా రాష్ట్రంలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్లు మొదటి 3 స్థానాలను ఆక్రమించాయి. ఈ ప్రాంతాల్లో ఇంగ్లీష్, హిందీని అర్థం చేసుకుని మాట్లాడగలిగేవారు ఎక్కువగా ఉండడం సైబర్ కేటుగాళ్లకు అనుకూలంగా మారింది. దీంతో సైబర్ నేరాలు ఏటా పైకి ఎగబాకుతున్నాయి. బాధితులు కోల్పోతున్న మొత్తం కూడా పెరుగుతోంది. అరెస్టులు, రికవరీలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సైబర్ నేరాల్లో సైబరాబాద్ టాప్ లో ఉండగా ఆ తర్వాతి స్థానాలను రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు ఆక్రమించాయి. రాష్ట్రంలో ఒకవైపు సైబర్ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండగా మరొక వైపు ఆందోళనకర రీతిలో సైబర్ నేరగాళ్లకు తెలంగాణ అడ్డాగా మారుతోంది. సులభంగా డబ్బు సంపాదనకు అలవాటు పడుతున్న పలువురు ఈ నేరాల బాట పడుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు సైతం పెచ్చుమీరిపోతున్నాయి. ఒకరికి ఒకరు కనిపించకుండా, ముఖపరిచయం లేకపోయినా లింక్ సిస్టంలా వీళ్లు పనిచేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్న వర్గాలు, యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు అమాయక ప్రజలంతా వీరి బాధితులే. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి నెట్వర్క్ నడుపుతున్నట్టు దర్యాప్తు విభాగాలు చెబుతున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన వృద్ధులు, యువత అధికంగా ఈ మాయలో పడుతున్నారు. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం వందల సంఖ్యలో మోసపోతున్నారు. సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్ లో తక్షణమే 1930-1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలి. www.cybercrime.gov.in పోర్టల్లో ఆన్లైన్లో ఫిర్యాదు ఇవ్వాలి. సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి ఖాతాలను ఫ్రీజ్ చేయించాలి.
పరిధి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. ఆర్థిక నేరాల్లో సైబర్ నేరగాళ్లు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లకు ఒక నెట్వర్క్ నే క్రియేట్ చేసుకున్నారు. లక్షలు ఖర్చు చేసి బ్యాంక్ అకౌంట్స్ కొనుగోలు చేస్తున్నారు. అకౌంట్స్ లో డిపాజిట్ అయ్యే డబ్బుకు కమిషన్లు కూడా ఇస్తున్నారు. భారత్ కు చెందిన బ్యాంక్ అకౌంట్స్, ఫోన్లను దుబాయ్, చైనా, హాంకాంగ్ సహా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. సైబర్ నేరాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ అటాక్స్ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బును నకిలీ అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, యూపీ, తమిళనాడు, హైదరాబాద్ ఇలా దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లను రెంటుకు తీసుకుంటున్నారు. చదువు రాని వారు, ఫుట్పాత్ వ్యాపారులు, బస్తీవాసులను స్థానిక ఏజెంట్తో ట్రాప్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకని చెప్పి అడ్రస్ ప్రూఫ్ తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్లతో కనెక్ట్ చేస్తున్నారు. ఇలా అకౌంట్స్ ఇచ్చిన వారి స్తోమతను బట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కు నెట్ బ్యాంకింగ్ సహా ఇతర పేమెంట్ గేట్వేస్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి అకౌంట్స్ ను ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు సైబర్ కేటగాళ్లు. బ్యాంక్ అకౌంట్స్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్లు దుబాయ్, చైనాలోని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలోని చిరు వ్యాపారుల గూగుల్ పే, పేటీఎం లాంటి గేట్వేస్ ను వాడుతున్నారు. అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవారికి 5% కమిషన్ ఇస్తున్నారు. డబ్బును ఈ వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టో కరెన్సీగా మార్చేస్తున్నారు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో సొంత దేశాలకు తరలిస్తున్నారు. నైజీరియన్స్, చైనీస్ ఫ్రాడ్ కేసుల్లో క్యాష్ రికవరీ చేయడం అనేది పోలీసులకు సవాల్గా మారుతుంది. సైబర్ నేరాల్లో పోలీసులు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లు లభించినా అసలైన సైబర్ నేరగాళ్ల జాడ దొరకడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసిన అడ్రస్ కు వెళ్తే అక్కడ నిరక్షరాస్యులు మాత్రమేనని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలుతోంది. తమకు సొంత బ్యాంక్ అకౌంట్ ఉందనేది కూడా చాలా మంది బాధితులకు తెలియదు. దీంతో సైబర్ మోసాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లభించినా క్యాష్ రికవరీ సాధ్యం కావడం లేదు. దీంతో ఒక్కో కేసును ఛేదించేందుకు పోలీసులకు నెలల తరబడి టైం పడుతోంది. ఇలాంటి కేసుల్లో అకౌంట్స్ అద్దెకిచ్చిన వాళ్లు తప్ప సైబర్ నేరగాళ్లు మాత్రం చిక్కడం లేదు. దీంతో అకౌంట్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి పోలీసులు వెనుతిరిగి వస్తూ ఉండడమే కాకుండా ఆపై కేసులో ఇన్వెస్టిగేషన్ కు బ్రేక్ పడ్డం రివాజుగా మారిపోయింది. కస్టమర్ల డబ్బుకు భద్రత కల్పించాల్సిన బ్యాంకులు కూడా సైబర్ నేరాల విషయంలో చేతులెత్తేస్తున్నాయి. పైగా కొందరు బ్యాంకు ఉద్యోగులు కూడా కేటుగాళ్ల సిండికేట్లో ఉన్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. దీంతో బ్యాంకుల అకౌంట్లలో డబ్బుకు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఖాతాదారులు నమ్మకంతో జమ చేసిన డబ్బును జాగ్రత్తగా కాపాడాల్సిందేనని తేల్చేసింది. వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. కేవైసీ పేరిట మోసాలు మొదలు డిజిటల్ అరెస్టులతో దడ పుట్టించడం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ నేరస్తులు. గంటల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫారెన్సిక్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి నేరాలు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు సైబర్ బాధితులుగా మిగిలిపోతున్నారు. సైబర్ నేరాలు ఏటికేడు రెట్టింపవుతున్నాయి. ఈ తరహా నేరాల్లో ఆర్థికంగా మోసపోతున్న వారిలో సగం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉంటున్నారు. సైబర్ నేరగాళ్లు తెలంగాణలో ప్రతి గంటకు సుమారు 3 లక్షలు, రోజుకు 67 లక్షల చొప్పున దోచుకుంటున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏడాది కాలంలో సంప్రదాయ నేరాల్లో దొంగలు దోచుకున్న మొత్తం దాదాపు 300 కోట్ల పైనే. అదే ఒక్క నెలలోనే 150 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఒక్క తెలంగాణలో జరిగిన సైబర్ నేరాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విశ్లేషణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలకు గురయ్యామని ఫిర్యాదుల నెంబర్ 1930కు సగటున రోజుకు 1600 కాల్స్ వస్తున్నాయి. వీటిలో ఆర్థికపరమైన మోసాలకు సంబంధించినవి సగం ఉంటుండగా 20% ఆర్థికేతర, 30% ఇతరత్రా ఉంటున్నాయి. బాధితుల్లో సగం మందికి పైగా అంటే 27,256 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కొంతమంది ఇతర ప్రైవేటు ఉద్యోగులు ఉంటున్నారు. కస్టమర్ కేర్ మోసాలు, మాల్వేర్తో ఖాతాలను ఖాళీ చేసే సైబర్ నేరాల విషయంలో బాధితులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనుమతి లేని మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల కారణంగా తమ ప్రమేయం లేకుండానే ఖాతాలోని డబ్బు పోగొట్టుకున్న బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2017 జూలై 6న ఇచ్చిన సర్క్యులర్లో పేర్కొన్నట్టుగా బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే థర్డ్ పార్టీ యాప్, వ్యక్తుల ద్వారా జరిగే మోసాల విషయంలోనూ ఆ బాధితులకు ఊరట కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనని స్పష్టం చేసింది. గౌహటికి చెందిన పల్లబ్ భౌమిక్ అనేటువంటి బాధితుడి విషయంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే ఆ బాధితుడు 2021లో ప్రపంచ దిగ్గజ గార్మెంట్స్ సంస్థ లూయి ఫిలిప్ నుంచి 4,000 వెచ్చించి ఒక బ్లేజర్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత దాన్ని వాపస్ చేస్తానంటూ లూయి ఫిలిప్ వెబ్సైట్లో కస్టమర్ కేర్ సమాచారం ఇచ్చారు. తనకు 4,000ను వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే 2021లో లూయి ఫిలిప్ వెబ్సైట్ హ్యాకింగ్ కు గురై ఆ సైట్ నియంత్రణ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయింది. వెబ్సైట్లో కస్టమర్ కేర్ ను సంప్రదించినట్టు బాధితుడు భావించినా దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని లూయి ఫిలిప్ మేనేజర్ పేరుతో ఫోన్ చేశారు. తప్పకుండా మీ సొమ్మును తిరిగిస్తాం, అయితే మీరు మేం పంపే లింక్ ద్వారా యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఆ బాధితుడు ఆ యాప్ ను ఇన్స్టాల్ చేయగానే అతని ఎస్బీఐ ఖాతాలో ఉన్న 94,000 రూపాయలు గూగుల్ పే ద్వారా సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ అయింది. తన ఖాతా ఖాళీ అవడంతో బాధితుడు ఎస్బీఐ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. అయితే గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్ కేర్ సిబ్బంది సమాధానమిచ్చారు. దాంతో ఆ బాధితుడు గౌహటి పోలీసులు, అస్సాం సిఐడి సైబర్ క్రైమ్ సెల్, జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ అంబుడ్స్మన్ సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో గౌహటి హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుడు యూపీకు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని, ఎస్బీఐదే లోపమని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. అతను కోల్పోయిన 94,204 రూపాయలు తిరిగి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ఎస్బీఐ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. బాధితుడు గూగుల్ పే ద్వారా డబ్బును బదిలీ చేశాడని, అతనికి ఓటీపీ కూడా వచ్చిందని బ్యాంకు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే బాధితుడి పక్షానే న్యాయం ఉండడంతో ఎస్బీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఎస్బీఐనే తప్పుపట్టింది. ఎస్బీఐ వద్ద అధునాతన సాంకేతికత ఉంటుంది. అనుమతి లేని మోసపూరిత ఆన్లైన్ లావాదేవీలను గుర్తించి నియంత్రించే అవకాశాలుంటాయి. బాధితుడి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలోని సొమ్మును బదిలీ అయిపోయినట్టుగా చూపించారు. కాబట్టి ఎస్బీఐ అతనికి పరిహారంగా మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందని తీర్పునిచ్చింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీని ఇతరులకు చెప్పినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఖాతాదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు కొండంత సంపద కొల్లగొడుతుంటే పోలీసులు మాత్రం అతి కష్టం మీద గోరంత నగదును రికవరీ చేయగలుగుతున్నారు. 90% మంది బాధితులకు న్యాయం దక్కడం లేదు. సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్ లేదా ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంక్ అకౌంట్లను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంతో మనీ మ్యూల్స్ గా పిలిచే దళార్లకు చెందిన వాటితో పాటు ఫేక్ వివరాలతో తెరిచిన బ్యాంక్ అకౌంట్లను వాడతారు. సైబర్ నేరాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాయనడంలో సందేహం లేదు. సైబర్ నేరాలను పసిగట్టి నిందితులను అరెస్టు చేయాలంటే నిఘా వ్యవస్థలను సాంకేతికంగా బలోపేతం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. బ్యాంకులు కూడా తమ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాల సంగతి అటుంచితే దైనందిన పరిపాలనా వ్యవహారాలను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వాలు కంప్యూటరీకరిస్తున్నాయి. నిత్య జీవితంలో అవసరమయ్యే అనేక రకాల ధ్రువపత్రాలను కంప్యూటరీకరణ ద్వారా సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఇది మరింత విస్తరించబోతోంది. ఇక్కడే ప్రమాదం పొంచి ఉంది. అంతర్జాలం ద్వారా జరిగే ఎలాంటి లావాదేవీలకు హామీ లేదు. ఎప్పటికప్పుడు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోలేని పక్షంలో సమాచార చౌర్యం జరగవచ్చు. వ్యవస్థను స్తంభింపచేయడం ద్వారా గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితం ఎస్తోనియాలో ఇదే జరిగింది. తాగునీరు, మురుగునీరు మొదలు చివరకు ఎన్నికలు కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించుకునే ఎస్తోనియా ప్రభుత్వ నెట్వర్క్లోకి చొరబడ్డ సైబర్ దుండగులు యావత్ కంప్యూటర్ వ్యవస్థను స్తంభింపచేశారు. దీంతో తాగేందుకు నీరు రాక, మురుగునీరు పారక, చివరకు ట్రాఫిక్ లైట్లు సైతం వెలగక ఎస్తోనియా ప్రజలు రోజుల తరబడి నానా పాట్లు పడ్డారు. ఇప్పటికైనా పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా సైబర్ భద్రతా విషయంలో మెరుగుదల కనిపించకపోతే జనం ఆన్లైన్ అంటేనే భయపడిపోయే పరిస్థితి రావడం ఖాయమంటున్నారు నిపుణులు. దాదాపు అన్ని దేశాలు సైబర్ దాడుల నుంచి తప్పించుకునేందుకు భద్రతా చర్యలు చేపడుతున్నాయి. సైబర్ ఆయుధాలను రూపొందించుకుంటున్నాయి. సైబర్ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపే వారి ఈమెయిల్స్ ను హ్యాక్ చేస్తారు. అన్సెక్యూర్డ్ ఈమెయిల్ ఐడీల లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. అదును చూసుకుని నగదు చెల్లించాల్సిన వ్యక్తికి నగదు తీసుకునే వ్యక్తిలా మెయిల్ పంపిస్తారు. బ్యాంకు ఖాతా మారిందంటూ తమ ఖాతాను మెయిల్లో పొందుపరుస్తారు. దీంతో చెల్లింపులు సైబర్ నేరగాడి ఖాతాలోకొస్తాయి. మన దేశం కూడా సైబర్ నేరాల కట్టడికి యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ తీసుకోవాలి. పోలీసులు, బ్యాంకులు, ప్రభుత్వాలు ముప్పేట వ్యూహం పనితే తప్ప సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించడం సాధ్యం కాదు. ఇక్కడ కఠినమైన కార్యాచరణ మాత్రమే కాదు, వివిధ విభాగాల మధ్య సమన్వయం కూడా అత్యవసరం.